మార్చుకుంటారని కూడా నేను భావిస్తా ఉన్నాను. ఇప్పుడు వచ్చేది జైలు కదా బా తల్లికి వందనం ఎందుకు నీకు, బా తల్లికి వందనం ఎందుకు నీకు, బా తల్లికి వందనం ఎందుకు నీకు, బా తల్లికి వందనం ఎందుకు నీకు మార్చుకుంటారని కూడా నేను భావిస్తా ఉన్నాను. ఇప్పుడు వచ్చేది జైలు కదా బా తల్లికి వందనం ఎందుకు నీకు, బా తల్లికి వందనం ఎందుకు నీకు, బా తల్లికి వందనం ఎందుకు నీకు, బా తల్లికి వందనం ఎందుకు నీకు. మాకి గత మంత్లో ఒక్కరిగా పడ్డాయి. ఇప్పుడైతే ఈ చంద్రబాబు పరిపాలనలో మాకు ముగ్గురికి పడ్డాయండి. పిల్లల చదువులు కూడా బాగా ఉపయోగపడుతున్నాయి. మాకు చంద్రబాబు పుణ్యం అంట మాకు బాగా పడ్డాయి. చాలా థ్యాంక్స్ అండి చంద్రబాబు నాయుడు గారు. పిల్లలకి డబ్బులు కూడా బాగా పడ్డాయి, మా చదువులు కూడా బాగా ఉపయోగపడతాయి. మరి మేము అందరూ కలిసి మళ్ళీ నలుగురు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసాం. చక్కగా స్కూల్లో చదువుకుంటున్నారు. ఈ రోజు తల్లికి వందనం పథకం కింద నారా చంద్రబాబు నాయుడు గారు వేసిన డబ్బులు 13,000 చొప్పున ఈ బాబుకి 13,000, ఆ పాపకు 13,000, ఈ పాపకు 13,000, బాబు 13,000, మొత్తం 52,000 రూపాయలు వీళ్ళ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి. ఈ రోజుల్లో చదివించాలన్నా వాళ్ళ స్కూల్ ఫీజు గానీ, బుక్స్ ఫీజు గానీ, వాళ్ళు సంపాదించిన సంపాదనలో 1/2% వరకు పిల్లల చదువులకే సరిపోతుంది. చాలా చక్కటి పథకం పెట్టారండి. అందరినీ సమతుల్యతంగా చూస్తున్నారు. పేద అని లేదు, చిన్నవారు అని లేదు, ధనికులని లేదు, పేదవారు లేదు. ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ విధానాన్ని ఈ ప్రభుత్వంలో మా కాన్స్టిట్యూషన్ లో జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి మాత్రమే పట్టుకున్నారు. గత గొడవల గురించి గానీ, గత సమస్యల గొడవలు ఉన్నా గానీ వాటి గురించి ఎక్కడ ఏది అని ఉండట్లేదు. దాని గురించి ప్రజల్లో కూడా ఉన్న అపోహలను తొలగించేస్తున్నారు. ఫస్ట్ డెవలప్మెంట్, తర్వాత సంక్షేమం, అందరూ బాగుండాలి, మనం బాగుండాలి అనే కాన్సెప్ట్ తో బాగా చేశారు. గత ప్రభుత్వంలో మాకు 3 పిల్లలు ఉన్నా గానీ ఒక్కళ్ళకి మాత్రమే పడ్డాయండి తల్లికి వందనం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 3 పిల్లలకి తల్లికి వందనం పడ్డాయి. అందుకు మా ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి, మాది గుంటూరు జిల్లా నేడుగుంట మండలం పేరుచల్ల గ్రామం అని. నా పేరు షాహిదా, మా ఆయన పేరు షేక్ జానీ, మా అమ్మాయి 9th క్లాస్ ఆస్మా, 7th క్లాస్ ముబారక్, 6th క్లాస్ ఆలియా బేగం, 3rd క్లాస్ లస్మత్ రజా, 2nd క్లాస్ సైఫుల్లా. మా పిల్లలు 5. తల్లికి వందనం ఇచ్చిన పథకం కిందట మాకు 5 పిల్లల ఖాతాలో జమ అయిన డబ్బులు. ఇందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గోదిన పథకానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఎంత పడ్డాయి ఒక్కొక్కరికి? ఒక్కొక్కళ్ళకి 13,000 చొప్పున 5 పడ్డాయి. हमारे फैमिली में आपको तल्ली वंदना आपको सब पड़ी है. सो फैमिली मेंबर्स में आपको जनरेशन है, आपको में सब 4 जने हैं. आपको सब बच्चा को भी 4 बच्चा को 3 बच्चा को सब बच्चा को पढ़ेंगे. 6 बच्चा साल को पढ़ेंगे. पहले कितने अंक पढ़ते थे आपको? अब कितने अंक पढ़ी तुम्हारे घर में? फैमिली पूरा आपको 12 बच्चे हुई, 12 बच्चा को पूरे गांव में पढ़ेंगे. 12 बच्चा को पढ़ेंगे. आपको मादर से शुक्रिया बोल गलगड़ा मंडल मदर से शुक्रिया वाला. మా 5 పిల్లలకి కూడా డబ్బులు పడ్డాయండి తల్లికి వందనం. ఈ పేద కుటుంబంలో పడడం చాలా సంతోషంగా ఉందండి. మా పిల్లల చదువులకి పనికొస్తాయండి ఆ డబ్బులు. చాలా చాలా ధన్యవాదాలండి పవన్ కళ్యాణ్ అన్నయ్యకి, చంద్రబాబు నాయుడు గారికి, వీళ్ళందరికీ కూడా చాలా చాలా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నా పేరు ఆమిడి జగదీశ్వరరావు, ఎస్సీ కాలనీ పాంచాలు. నాకు 3 ఆడపిల్లలు, 1 బాబు. చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తామని నాకు 4 పిల్లలకి 4 అమ్మింది. జై చంద్రన్న, జై తెలుగుదేశం. ఇటువంటి సీఎం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా అవసరము. బలహీన బడుగు వర్గాలకు ఇటువంటి నాయకుడు ఉండాలి. రాష్ట్రం కాదు దేశం కూడా అభివృద్ధికి కూడా సహాయపడుతుంది. అమలు బాగా చేశారు. ముఖ్యంగా చాలా ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి. ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం చేశారు. నాకు 3 పిల్లలండి. ఈ 3 పిల్లల్లో మొత్తం 2 పిల్లలు గవర్నమెంట్ స్కూలే. మా అమ్మాయి రాధన గవర్నమెంట్ కాలేజ్ లో చదువుతుంది. నేను చేసే చిన్న సెక్యూరిటీ జాబ్ అండి. నాకు వచ్చే నెలకి 13,000. ఇవాళ ఇంత అమౌంట్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే 1 రూపాయి 2 రూపాయలు కాదు, మొత్తం 39,000 3 నెలలు కష్టపడితే ఒక్క రోజులో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈ లైఫ్ లో ఎప్పుడు ఇంత మనస్ఫూర్తిగా చెప్పాలి. అంతే వచ్చినా అంతే చెప్పాలి. రాలేండి వచ్చి రాలేని వాళ్ళు అంటున్నారు. అది దేవుడికి తెలుసు. మాకు ఒక్కరికి వస్తారని ఫస్ట్ నుంచి అనుకున్నాం, కానీ నిన్న రాత్రి కూడా ఒక్కరికి వస్తారు అనుకున్నాం. కానీ ఇందాక ఫోన్ లో చూసుకుంటే 5:15 మెసేజ్ వచ్చింది. చాలా సంతోషిస్తున్నాం. ఇప్పుడు నాకు 3 నెలల జీతం వాళ్ళు ఒక్క రోజు వచ్చినంటే ఇంకా ఏం చెప్పాలో నాకైతే మాట్లాడట్లే. నేను చిన్న సెక్యూరిటీ జాబ్ అండి చేసేది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలండి. ముఖ్యంగా ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం చేశారు.
ఇచ్చారు. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. దానివల్ల ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. నమస్కారం. అన్నమయ్య జిల్లా కుర్రకోట మండలం ముదిరే గ్రామం మా దేవగొల్లపల్లి. ఈ తల్లికి వందనం పథకం ద్వారా నాకు ఆడబిడ్డల 6 మంది ఆడ సంతానము, దాంట్లో 5 మందికి వర్తిస్తుంది. అది 5 మందికి వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా ఇలాంటి పథకాల ద్వారా మా బిడ్డలు చదివించుకొని ముందుకు సాగనంపేదానికి చాలా సంతోషిస్తున్నాము. ముందు పథకాల కన్నా ఈ పథకం చాలా మా బిడ్డలకు చదువుకు ఉపయోగపడుతుంది. ఆ పిల్లలు చదివించేదానికి ఒక ధైర్యంగా ఉంది. 5 మందికి డబ్బులు అంటే చాలా సంతోషంగా ఉంది. నమస్కారం సార్. నా పేరు పాలకొంట నీరజ, సమ్మేపల్లి మండలం, నాగిరెడ్డి గారిపల్లి గ్రామం, పండకాడపల్లి విలేజ్. నాకు 4 పిల్లలు సార్. గత ప్రభుత్వంలో అమ్మఒడి ఒకరికే పడింది. ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం 4కి పడింది సార్. చాలా సంతోషంగా ఉన్నాము. అలాగే బుక్స్, బ్యాగ్స్ ఇచ్చిన్నారు సార్. చాలా బాగున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు. మార్చుకుంటారని కూడా నేను భావిస్తా ఉన్నాను. ఇప్పుడు వచ్చేది జైలుకి కదా. తల్లికి వందనం ఎందుకు నీకు? తల్లికి వందనం ఎందుకు నీకు? తల్లికి వందనం ఎందుకు నీకు? తల్లికి వందనం ఎందుకు నీకు? మార్చుకుంటారని కూడా నేను భావిస్తా ఉన్నాను. ఇప్పుడు వచ్చేది జైలుకి కదా. తల్లికి వందనం ఎందుకు నీకు? తల్లికి వందనం ఎందుకు నీకు? తల్లికి వందనం ఎందుకు నీకు? తల్లికి వందనం ఎందుకు నీకు? మాకి గత మంత్లో ఒకరిగా పడ్డాయి. ఇప్పుడైతే ఈ చంద్రబాబు పరిపాలనలో మాకు 3కి పడ్డాయండి. పిల్లల చదువులు కూడా బాగా ఉపయోగపడుతున్నాయి. మాకు చంద్రబాబు పుణ్యమంట మాకు బాగా పడ్డాయి. చాలా థ్యాంక్స్ అండి చంద్రబాబు నాయుడు గారు. పిల్లలకి డబ్బులు కూడా బాగా పడ్డాయి. మాకు చదువులు కూడా బాగా ఉపయోగపడతాయి. మరి మేము అందరూ కలిసి మళ్ళీ 4 పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసాం. చక్కగా స్కూల్లో చదువుకుంటున్నారు. ఈ రోజు తల్లికి వందనం పథకం కింద నారా చంద్రబాబు నాయుడు గారు వేసిన డబ్బులు 13,000 చొప్పున ఈ బాబుకి 13,000, ఆ పాపకు 13,000, ఈ పాపకు 13,000, బాబు 13,000, మొత్తం 52,000 రూపాయలు వీళ్ళ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి. మాది గుంటూరు జిల్లా నేడుగుంట మండలం పేరుచల్ల గ్రామం అండి. నా పేరు షాహిదా, మా ఆయన పేరు షెద్దాని, మా అమ్మాయి 9th క్లాస్ ఆస్మా, 7th క్లాస్ ముబారక్, 6th క్లాస్ ఆలియా బేగం, 3rd క్లాస్ లజ్మత్ రజా, 2nd క్లాస్ సైఫుల్లా. మా పిల్లలు 5. తల్లికి వందనం ప్రకటించిన పథకం కిందట మాకు 5 పిల్లల ఖాతాల్లో జమ అయిన డబ్బులు. ఇందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గోదిన పథకానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఎంత పడ్డాయి ఒక్కొక్కరికి? ఒక్కొక్కళ్ళకి 13,000 చొప్పున 5 పట్టింది. हमारे फैमिली में आपको तल्ली वंदना आपको सबको पड़ी है. सो फैमिली मेंबर्स में आपको दर्शन है. आपको में सब 4 जने आपको सब बच्चा पूरी 4 बच्चा को 3 बच्चा को सब बच्चा को पढ़ेंगे. 6 बच्चा को पढ़ेंगे. पहले कितने अंक पढ़ते थे माँ को? अब कितने अंक पढ़ी तुम घर में? फैमिली पूरा आपको 12 बच्चे नहीं, 12 बच्चा को पूरे काम पढ़ेंगे. 12 बच्चा को पढ़ेंगे. आपको मदर से शुक्रिया बोल गलगड़ा मंडल में मदर से शुक्रिया